జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు వరలక్ష్మి వ్లాగ్స్కి అండి. రండి మీరందరూ ఈ కూరని చూడండి. గోంగూర రొయ్యలు. ప్లీజ్ ఇది చూసే విధానం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, ఆయిల్, గోంగూర మిక్స్ చేసుకున్న ముద్ద, ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర. రొయ్యలు ఆల్రెడీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి కొద్దిసేపు ఉంచాను. వెలిగించాను, కడాయి పెట్టాను. పెనం వేడెక్కింది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. గోంగూర రొయ్యలకి చాలా కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూరలో ఉడకబెట్టాం కాబట్టి మళ్ళీ మిర్చి యాడ్ చేయడం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చిన్న ఎల్లో కలిపాను. ఇప్పుడు కొద్దిగా కారం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం మిక్స్ చేసుకొని ఆల్రెడీ లైట్గా అన్నీ కలిపాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పసుపు యాడ్ చేశాను. కొంచెం లైట్గా కారం యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కారం, సాల్ట్ యాడ్ చేస్తాను. చూడండి వేడవుతుంది. ఆనియన్స్ ముందు వేస్తాను, ఎందుకంటే ఇది మిక్స్ అది వేయలేదు, ఎందుకంటే అవి మాడిపోతాయి ముందుగా వేసినట్లయితే. ఈ మిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపాలి. దానికి ముందుగా మళ్ళీ యాడ్ చేస్తాను కాబట్టి పోపులు. దీన్ని ముఖ్యంగా టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి వేసుకోవాలి. వేయలేదు, ఎందుకంటే అవి మాడిపోతాయి ముందుగా వేసినట్లయితే. ఈ మిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపాలి. దానికి ముందుగా మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి పోపులు. దీన్ని ముఖ్యంగా టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చాలా రుచినిస్తాయి. ఔషధ గుణాలు జీలకర్ర మాత్రం ప్రతిరోజు మనం వాడినట్లయితే ఎసిడిటీ రాదు. ముఖ్యంగా ప్రతిసారి భోజనం చేసిన వెంటనే జీలకర్ర తిన్నట్లయితే చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుందండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను గోంగూర పేస్ట్లో, అందుకని మరి ఇందులో వేయలేదు. ఈ మిరపకాయలు, ఈ గోంగూర రొయ్యలు వండుకున్నప్పుడు ఈ మిరపకాయలు ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. మిరపకాయలు కంపల్సరీగా వేయాలి. పోపు దినుసులో నేను జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసాను. దాంతోపాటు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పోపులు కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పోపులు కొంచెం తగ్గిస్తాను. జీలకర్ర, ఆవాలు కంపల్సరీ ప్రతి దానిలో కూడా. కంటెంట్కి సంబంధించి దీని ప్రకారం ఇంత చిన్న టమాటాలు 2 తీసుకున్నాం. ఆల్రెడీ పులుకుంటుంది, ఆ ఫ్లేవర్ వేరే ఈ ఫ్లేవర్ వేరే కాబట్టి ఇది కొంచెం యాడ్ చేయాలి. ఇంకా రుచి బాగా చూడండి, ఈ విధంగా ఫ్రై చేయాలి. ఆయిల్ చూడండి దేనికన్నా తేలిపోతుంది. ఆయిల్ ఈ విధంగా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలి. చుట్టూ చూడండి, ఆనియన్స్ కానీ ఏదైనా సరే కడాయి చుట్టూ అంటుకోకుండా ఎప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇదంటే అవి బాగా డీప్ ఫ్రై అయిపోతాయి. కర్రీ టేస్ట్ పాడైపోతుంది. నేను 3 కట్టలు తీసుకున్నాను. దానికి సంబంధించిన టేస్ట్ ఈ విధంగా అయింది. టేస్ట్ చేసినప్పుడు కొంచెం మిక్స్ చేసేటప్పుడు స్లోగా చేసుకోవాలండి. జస్ట్ ఒకసారి నచ్చితే చాలు, ఈ విధంగా వచ్చింది. మరీ మెత్తగా అయితే బాగోదండి. రోస్ట్ పెట్టినట్టు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఈ మాత్రం రొయ్యలకి 3 కట్టలు చిన్న కట్టలు చేశాను చూడండి.
అలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకొని వేసిన తర్వాత వేసినట్లయితే బాగుంటుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కలపాలి. ఇందులో పట్టుకొని ఈ విధంగా కొంచెం బాయిల్ అయ్యింది. మరీ రోస్ట్ అయితే టేస్ట్ కొంచెం తగ్గుతుందండి. ఈ విధంగా చాలు. ఇది ఈ మధ్యలో వేసుకుంటే అవి వేడికి ఈ విధంగా కలపాలండి. ఫ్రేము ఇలా హైలో పెట్టుకోవాలి. ఈ విధంగా కలపాలి. ఆల్రెడీ బాయిల్ చేస్తాము, ఇందులో కూడా బాయిల్ అవుతుంది. ఇందులో ఉన్న మిక్సర్ అంతా చక్కగా కలుస్తుంది. స్మెల్ ఏమి రాదు. ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. వేస్తున్నాం దీంట్లో అన్నీ సరిపడా టేస్ట్ చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఉప్పు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా కొంచెం కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఏం కావాలి. మా ఇంట్లో మాత్రం తక్కువ కారం తక్కువ ఉప్పు వాడుతుంది. అందుకు అలా చేస్తాను. గ్లాస్ వాటర్ వేస్తాను. అలా పెట్టి ఒకసారి చూడండి. ఈ విధంగా నూనె తేడాలన్నమాట. గ్లాస్ వాటర్ చక్కగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఎందుకంటే చాలా బాగా కలిపాం కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది. కొద్దిగా బాయిల్ అయితే గోంగూర రొయ్యలు డిష్ రెడీ అండి. ఎన్ని టేస్ట్. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇంకా డ్రై అయిపోతుంది. ఇంకా ఇలా సరిపోతుంది. గోంగూర రొయ్యల కూర రెడీ.